అందరికీ నమస్కారం అండి. ఈరోజు మోనాలిసా గురించి ఒక విషయం అయితే న్యూస్లో వస్తోంది. అయితే అందరూ అంటూ ఉన్నారు, అయిపోయిందా, అప్పుడే అయిపోయిందా, తిరిగి వచ్చేసిందా. నేను అప్పుడు అనుకుంటూనే ఉన్నాను, ఈ అమ్మాయిని ఫేమస్ చేసినప్పుడు ఏదో ఒకటి చేసేస్తారులే అని అనుకున్నాను. నిజంగా అదే జరిగిందని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో మంచే జరిగిందిలే, ఈ అమ్మాయి పాపం క్షేమంగా ఇంటికి వచ్చింది, ఈ అమ్మాయికి ఏమీ కాలేదని ఇంకొంతమంది అంటున్నారు. ఏదైనా ఇంకొంతమంది అంటున్నారు, అతిగా చేస్తే ఇలాగే ఉంటుంది, పిచ్చెక్కినట్టు చేశారు జనాలందరూ, చివరికి ఇదిగో బాగా అయిందని ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అని అంటే, మోనాలిసా పూసలు అమ్ముకునే అమ్మాయిని రాత్రికి రాత్రి ఫేమస్ చేశారు మన జనాలందరూ. ఆ కుంభమేళ పుణ్యవాన్ అంటూ ఎక్కువ రీల్స్లో ఈ అమ్మాయి విషయమే కనిపించింది. అయితే ఆ తర్వాత మనం చూసాం ఫేమస్ అవ్వడము. ఒక హిందీ సినిమా డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి, నేను సినిమా హీరోయిన్ని చేస్తాను, నీకు యాక్టింగ్ నేర్పిస్తాను అని మాట్లాడి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళడం, ఇవన్నీ మనం చూసాం. అయితే అబ్బాయి ఇంత ఫేమస్ అయిపోతుంది, ఈ అమ్మాయిని ఇంకెక్కడా పట్టుకోలేం, లేదంటే ఈ డైరెక్టర్ చేతిలో పడింది, ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుందని అందరూ భయపడుతూనే ఉన్నాం. అయితే ఈరోజు ఏం జరిగిందనంటే, ఆ డైరెక్టరు గతంలో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి వీడియోలు తీశాడంట. ఆ అమ్మాయికి అతనికి ఏదో పరిచయం ఉన్నట్టుంది. మొత్తానికి వీడియోలు తీసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడంట. ఆ అమ్మాయి ఈ రోజున ఆ డైరెక్టర్ మీద ఢిల్లీలో కేసు పెట్టింది. ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇప్పుడు అతను జైలుకి వెళ్ళాడు. అయితే ఈ మోనాలిసాని తీసుకువెళ్ళి సినిమాలు తీస్తాను, హీరోయిన్ చేస్తానని తీసుకువెళ్ళి షూటింగ్లు అయితే మొదలుపెట్టాడు. గతంలో చూసాం మనం, కేరళలో ఒక షాపు ఓపెనింగ్కి తీసుకువెళ్ళి, బంగారం షాప్ ఓపెనింగ్కి అక్కడ ఒక గిఫ్ట్ ఇచ్చారు షాప్ వాళ్ళు, ఆ నెక్లెస్ తెచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చింది, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు అతను అరెస్ట్ అవ్వడం వల్ల ఈ అమ్మాయికి షూటింగ్లు సినిమాలు అన్నీ ఆగిపోయి ఏ పని చేయడానికి లేదు. ఈ డైరెక్టర్ వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకా ఏమీ చేయలేక వెనక్కి తిరిగి ఇంటికి వచ్చింది. నిజంగా ఏదైనా ఒకటి చెడు జరిగిందని అనుకుంటాం, కానీ అందులో చాలా మంచి ఉంటుంది. అవతలున్న అమ్మాయి ఇతని మీద కేసు పెట్టింది అని అంటే ఇతను ఎటువంటి వాడు అనేది ఇప్పటికి జనాలకు అర్థమైంది, ఆ అమ్మాయికి కూడా అర్థమైంది. ఇప్పుడు ఆ అమ్మాయి జాగ్రత్తలో ఆ అమ్మాయి ఉండొచ్చు. అన్నీ ఆగిపోయేసరికి ఇంకేం చేయాలో అర్థం కాక ఏ గూటి నుంచి వెళ్ళిందో ఆ గూటికి తిరిగి వచ్చినట్టు వాళ్ళ ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చింది. అంటాం కదండి, ఏది జరిగినా మన మంచికే అని. ఇక నుంచైనా అమ్మాయి జాగ్రత్తగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండి, వాళ్ళ బంధువుల అబ్బాయికి ఇచ్చి వాళ్ళ నాన్న పెళ్లి చేస్తానన్నాడు, చక్కగా అలా చేసుకుని వాళ్ళ వ్యాపారం మీద వాళ్ళు చేసుకుంటే నిజంగా అమ్మాయి జీవితం చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చూడండి, ఈ సినిమా డైరెక్టర్లు నమ్మి వెళ్ళారనుకో ఇలాగే ఉంటారు. ఎవరెవరు ఎటువంటి వాళ్ళో తెలీదు. పైగా ఈ అమ్మాయి ఏమీ చదువుకోలేదు, ఏమీ తెలీదు. అయినా కూడా ఆ అమ్మాయి చెప్తూ ఉండేది, నాకు కూడా ఎప్పుడు ఒక మా బంధువులు ఎవరో ఒకరు నాకు కూడా ఉంటారు, మా అక్క ఉంటుంది, నాకు కూడా నన్ను ఎవరో ఇది చేయడానికి లేదని ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా సినిమా ఫీల్డ్ అని అనగానే ఏ రకంగా ఉంటుందనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చూసారా, అంత పెద్ద డైరెక్టర్ కూడా ఆ రకంగా చేశాడనేసరికి జైలుకి వెళ్ళడం తప్పలేదు. అతను తప్పు చేశాడన్న విషయం ఈరోజు బయటకు వచ్చింది. ఏది ఏమైనా ఈ అమ్మాయి ఇంటికి తిరిగి రావడం అయితే నిజంగా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఏమీ మోసపోకుండా, ఎవరి చేతిలోనూ అన్యాయంగా బలవకుండా చక్కగా వెనక్కి తిరిగి వచ్చింది. అయితే కొన్ని న్యూస్ ఛానల్స్లో ఏమని చెప్తున్నారనంటే, మోనాలిసానే అతను అత్యాచారం చేసి వీడియోలు తీశాడు, ఇంకా అందువల్ల అమ్మాయి కేసు పెట్టింది, అతను జైల్లో ఉన్నాడు, ఈ అమ్మాయి ఇంటికి వచ్చిందని ఈ రకంగా చెప్తూ ఉన్నారు. అసలు విషయం అయితే అది కాదు. వేరే అమ్మాయిని ఇతను మోసం చేయడం వల్ల ఆ అమ్మాయి కేసు పెట్టి ఆ కేసులో ఇతను జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు మోనాలిసా ఇంటికి వచ్చింది. కొంతమంది అయితే అతిగా చేస్తే ఇలాగే ఉంటుందని, బాగా అయ్యిందిలే అని ఇలా రకరకాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఆ అమ్మాయి పాపం చాలా అమాయకురాలు, పల్లెటూరు నుండి వచ్చింది, చదువు లేదు ఆ అమ్మాయికి, ఎవరేది చెప్తే అది గుడ్డుగా నమ్మేయడమే. ఒక డ్యాన్స్ అని అంటే అమ్మాయికి అసలు ఏదీ రాదు. మొదట వాళ్ళ దగ్గర నుంచి ఆ అమ్మాయికి నేర్పించి చేయించుకుంటేనే ఆ అమ్మాయితోటి సినిమా తీయగలరు. ఇప్పుడు మరి ఆ డైరెక్టర్ అన్నీ నేర్పించి చేయించాలంటే అది చాలా టైం అనేది పడుతుంది. ఏది ఏమైనా కూడా ఈ పిల్లలకి ఏంటంటే, ఆ వయసు పిల్లలకి నేను సినిమా హీరోయిన్ కాబోతున్నాను, నేను డ్యాన్స్ అయిపోతున్నాను అని అంటే ఎవరికైనా ఉత్సాహం, ఆనందంగా ఉంటుంది, గొప్పగా అనిపిస్తుంది. నేను హీరోయిన్ అవుతున్నాను, ఒక డైరెక్టర్ వచ్చి నాతో సినిమా తీస్తున్నాడంటే ఆ కోరిక చాలా ఇదిగా ఉంటుంది. అవకాశం అందరికీ రాదు కదా. ఆ అమ్మాయికి వచ్చేసరికి సంతోషం ఎక్కువైంది. కానీ ఈ తీరా అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్న సమయంలోనే ఇలా డైరెక్టర్ ఈ రకంగా అవడం అయితే ఆ అమ్మాయి కొంచెం నిరాశ చెందిందనే అనిపించాలి. ఏది ఏమైనా ముందు జాగ్రత్త ఆలోచించి ఆ అమ్మాయి వెనక్కి రావడం అయితే చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఎక్కడక్కడ సినిమాలు ఆగిపోయి భగవంతుడు ఎందుకు చేశాడో, ఎందుకు ఫేమస్ చేశాడో, ఒక్కసారి ఆ అమ్మాయిని ఎందుకు వెనక్కి తీసుకొచ్చాడో ఆ అమ్మాయి మంచిగానే వదిలేయాలి. కొన్ని సంఘటనలు ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. బాగా ఫేమస్ అయిపోయి మళ్ళీ ఒక్కసారి వెనక్కి డామ్ అని పడిపోవడం, లేదంటే ఏదో ఒకటి అవాంతరాలు రావడం, ఇలాంటివి జరుగుతాయి.
చూసారా అండి, కుంభమేళా సమయంలో మోనాలిసాని అంత ఫేమస్ చేస్తే ఈ రోజున మళ్ళీ న్యూస్ ఎలాంటిది విన్నామో. ఎన్నో రోజులు కూడా కాలేదు ఆ అమ్మాయి అలా వెళ్ళి. ఇది ఏమైనా కూడా మన పుట్టుకతో వచ్చింది మర్చిపోకూడదు, పుట్టుకతో వచ్చింది వదిలేయకూడదు అని అంటూ ఉంటారు కదా. అలాగా మళ్ళీ పాపం ఆ అమ్మాయి ఏ ప్లేస్కి రావాలో ఆ ప్లేస్కే వచ్చింది. ఇప్పటికైనా సరే వాళ్ళ బంధువులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే నిజంగా అందరికీ సంతోషం. ఎవరు వెనకాల పడరు, ఇంకో డైరెక్టర్ వచ్చి మళ్ళీ నీతో సినిమా తీస్తాను రా అని ఇంకా ఎవరు అడగరు. నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి ప్రశాంతంగా ఇంట్లో ఉంటేనే బాగుంటుంది, ఎవరిని నమ్మి వెళ్ళకూడదు. ఇప్పుడు చూసారా, ఈ డైరెక్టరు మంచివాడు అనుకుని వెళ్ళింది. ఇప్పుడు ఈ రోజున అతను ఎటువంటి వాడు అనేది బయటకు వచ్చేసరికి నిజంగా అందరూ భయపడుతూనే ఉన్నారు. నిజంగా ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, లేదంటే వాడి చేతిలో ఈ అమ్మాయి కూడా మోసపోయేది, మళ్ళీ ఈ అమ్మాయిని ఏం చేసేవాడు అని అందరూ భయపడ్డారు. కానీ జరిగిన విషయం అయితే ఇది. కుంభమేళా మోనాలిసా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళింది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయి అదృష్టవంతురాలే అనుకోవాలి, తిరిగి వచ్చింది కాబట్టి. కుటుంబ సభ్యులు కూడా ఇంకా అర్థం చేసుకుని ఎవరు ఏ సినిమాలు తీస్తారని అన్నా కూడా ఆ అమ్మాయిని పంపించకుండా చక్కగా వాళ్ళ పద్ధతిగా ఇంట్లో ఉంచుకుంటేనే బాగుంటుందని అయితే నాకైతే అనిపించింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.